ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 21 జనవరి నుంచి 27 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, మేషరాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థిక పరమైన విషయాలతోటి మొదలవుతుంది. చాలా వరకు కూడా పాజిటివ్ గానే ఉంది. ఆర్థిక పరమైన ఏ విషయం గురించి మీరు మాట్లాడినా కూడా మీకు అది పాజిటివ్ రిజల్ట్సే ఇవ్వబోతోంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మనీ రావటం గురించి కానీ, లేకపోతే మీరే ఎవరికైనా ఇవ్వాలనుకోవడం కానీ, లేకపోతే మీ సేవింగ్స్ అనుకుందాం, మీ ఎర్నింగ్స్ అనుకుందాం, ఇలా ఏది తీసుకున్నా కూడా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూస్ కి వాటికి వెళ్ళాలి అనుకుంటున్న వారికి కూడా ఇక్కడ ఈ వారం అనుకూలంగానే ఉంది. సో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాలకి ఏమైనా ప్రయాణాలు చేసి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశాలు ఇలాంటివి కూడా వారం అనుకూలంగా ఉండబోతుంది. సరే, ఇక్కడ మెయిన్ గా 27వ తారీఖు వరకు మనం చూసుకోవాల్సిన విషయాలు ఏమిటి అని అంటే, కుటుంబానికి సంబంధించి మార్పులు చేర్పులు కలగబోతున్నాయి. సరే, కుటుంబానికి సంబంధించి మార్పులు చేర్పులు ఏమిటి? ఒకటి, మీ కుటుంబ సభ్యులతోటి మీరు దూరంగా ఉండే అవకాశాలు, అంటే ప్రయాణాలు లాంటివి చేయటం. రెండోది, ఇల్లు మారే అవకాశాలు, ఇల్లు లాంటిది మారాలి అని ఒక ప్రయత్నం చేయటం. మూడోది ఏమిటి అని అంటే, ఏమైనా సరే కొంచెం వస్తు వాహనాలు లాంటివి సమకూర్చుకునే ప్రయత్నం చేయటం. నాలుగోది ఏమిటి అని అంటే, ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండటం, ఆర్థికంగా అనుకూలత ఉండటం. ఇంకా విద్యార్థులకి లేదా మీ సంతానానికి అనుకూలత ఉండటం. ఇక్కడ బేసిక్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి వారం మొదలవటం అయితే చాలా పాజిటివ్ గా మొదలవుతుంది. అలాగే వారం ఎండ్ కూడా చాలా పాజిటివ్ నోట్ తోటి ఎండ్ అవుతుంది. చాలా నెగటివ్ గా ఇదేదో జరుగుతుంది, ఇదేదో అయిపోతుంది అనుకోవడానికి ఇక్కడ మనకి ఏమీ కనిపించట్లేదు. ఒకటి, ఆర్థిక పరమైన విషయాలలో అంటే మీకు బాగుంది అని చెప్తున్నాను, బట్ రుణాలు లాంటివి తీసుకోవటాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే ఇందాక చెప్పాను కదా, ప్రాపర్టీ లాంటిది తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అని. కాబట్టి వాటి కోసం కూడా మీరు ఏదైనా ఎక్స్పెండిచర్ లాంటిది చేయొచ్చు. కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నామనంటే ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. అలాగే ఇష్టదేవతారాధనతో పాటు కొంచెం దాన ధర్మాలు కూడా చేసే ప్రయత్నం చేయండి. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, ఇలాంటివి చేస్తూ ఉండటం వలన మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే మంచి టైం ఉన్నప్పుడే మంచి పనులు కూడా చేస్తే వాటి రిజల్ట్స్ కూడా మనకి మంచిగానే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే, వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత వైపుగానే వీరు వెళ్తున్నట్టుగా మనం భావించవచ్చు. అయితే వీరికి ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి. వీరి స్పౌస్ ఎవరైతే ఉంటారో, భార్య గాని భర్త గాని, వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీరికి ప్రయాణాలు లాంటివి కూడా కనపడుతున్నాయి. బట్ ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వీరు ఎవరైతే ఉంటారో వీరికి చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి ఇంకా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మనం ఎవరికి చెప్పుకుంటున్నాం? వీరి యొక్క భార్య కానీ భర్త కానీ వారి గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఆర్థికంగా అనుకూలత వైపుగానే వీరు వెళ్తున్నారని మనం చెప్పుకున్నాము. అలాగే పెద్దగా వీరికి ఇక్కడ నెగటివ్ గా ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు థర్డ్ వీక్ లో ఉన్నాం, ఆర్ థర్డ్ వీక్ లో మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ 2 వీక్స్ వీళ్ళకి వర్క్ రిలేటెడ్ గా పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉన్నట్టుగా మనకేమీ కనిపించదు. నడుస్తోంది, సాగుతోంది. అలాగే అంత ఆశాజనకంగా లేదు. బిజినెస్ చేస్తున్న వారికి అయితే పర్వాలేదు అని అంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంత వీరు ఈ థర్డ్ వీక్ నుంచి వీరికి పాజిటివ్ గా ఉంటుంది. అంటే ఆర్థికంగా కూడా వీరికి పాజిటివ్ గా ఉండబోతోంది. అలాగే ఇక్కడ వీరికి గనక మనం చూసుకుంటే వీరికి కూడా అదృష్టం ఒకటి బాగుంది. సంతానానికి సంబంధించి కూడా అనుకూలత కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత కనపడుతోంది. తర్వాత ఇక్కడ ప్రయాణాలు చేసే అవకాశాలు కొంత ఉన్నాయి. అలాగే కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవటం అనేది కూడా గమనించాలి.
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కొంత ఇక్కడ ప్రయత్నపూర్వకంగా అంటే వీరికి ఇంకా కొంచెం సమయం పడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్‌గా గనక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి చాలా కలిసొచ్చే వారంగా మనం చెప్పుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. రావాల్సిన డబ్బు ఆగిపోవడం గాని, ఇస్తామన్న వారు సమయానికి ఇవ్వలేకపోవడం గాని, లేదా మీరే ఎవరికైనా సహాయం చేసుంటే వారు మీకు సమయానికి మీరు కోరుకున్న విధంగా డబ్బు మీకు అందించలేకపోవడం గాని, లేదా వారే మీకెప్పుడైనా సహాయం చేసుంటే మీకు తెలుసు వారికి అవసరమని. అయినా కూడా మీరు ఇవ్వలేని స్థితిలో ఉండొచ్చు. కారణం ఏదైనా అవ్వచ్చండి. మీకు కూడా ఏదైనా కష్టం ఉండుండొచ్చు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మీకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అంటే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితనమాట. ఏదో కారణం వలన నేను నీకు ఇవ్వలేకపోతున్నాను. లేకపోతే ఇదిగో నాదేదో బిజినెస్ నడవటం లేదు అందుకని నేను తీసుకుంటున్నాను. ఇలాగ చెప్పాల్సిన పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇదొకటి. తర్వాత ఆరోగ్యం గురించి మాత్రం 23వ తారీఖు నుంచి జాగ్రత్త వహించటం అనేది అవసరము. ముఖ్యంగా కొంచెం మీరు ఈ థైస్‌కి సంబంధించి, తర్వాత వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్సిడెంట్ ప్రోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక కొంచెం జాగ్రత్తగా వాహనాలవి నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బావుంటుంది? ఇక్కడ వ్యాపారస్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు గనక నానబెట్టిన శనగలు మన పెసలు ఉంటాయి కదండీ! నానబెట్టిన పెసలు, అలాగే జొన్నలు, తెల్ల జొన్నలు. ఇవి 2 గూడా కలిపి మీరు పక్షులకు ఆహారంగా పెడుతూ ఉండండి. దీని వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే కొంత మీకు ఆర్థికంగా గూడా అనుకూలత అనేది వస్తుంది. దీంతో పాటుగా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీ ఆరాధన చేయటం వలన ఆర్థిక పరంగా ఎక్కడైతే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిల నుంచి కొంచెం మీకు విముక్తి వచ్చేందుకు అవకాశాలుంటాయి. కాబట్టి ఇప్పుడు మనకెలాగో గూడా ఇంకా మెల్లగా మనం అంటే ఈ మాసం అంతా కూడా మీరు లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ మొదలుపెడితే మళ్ళీ మీరు మాఘమాసంలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కూడా కనపడుతుంది. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారి దగ్గరకొచ్చేటప్పటికి ప్రయాణాలు కనపడుతున్నాయి. ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరితో గొడవలు కనపడుతున్నాయి. వాదోపవాదాలుండే అవకాశాలున్నాయి. కోర్టు పరమైన విషయాలు అధిక శాతం కనపడుతున్నాయి. దీంతో పాటుగా బేసిక్‌గా ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మీకు పాజిటివ్‌గా ముందుకు వెళ్ళడం లేదు. ప్రతి చోట గూడా ఎక్కడో అక్కడ మీకొక పాజ్ అనేది పడుతుంది. కాబట్టి ఏంటంటేనండి కొంచెం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మీరు కరెక్ట్‌గా మీరు దానికి సంబంధించిన ఆహ్, ప్రూఫ్స్ కానీ, వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కరెక్ట్‌గా సేకరించుకునేందుకు ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వృత్తిపరంగా కొంచెం టెన్షన్ అధికంగా ఉండబోతోంది. విద్యార్థులు కూడా కొంచెం శ్రమ అధికంగా పడుతూ ఉంటారు. చదువు పరంగా కొంచెం వీరికి అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కొంచెం వీరు శ్రమ ఎక్కువ పెట్టాలన్నమాట. వీరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అలాగే ఆన్సర్ చేసేటప్పుడు కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేని స్థితి వీరికి కనపడుతూ ఉంటుంది. అన్నీ తెలిసినట్టే ఉంటాయి. అన్నీ రాశారు అని అంటారు. కానీ చాలా వరకు కూడా ఇక్కడ అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇదొకటి. అలాగే ఇక్కడ మెయిన్‌గా ఆహ్, ప్రతి విషయంలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఆటంకాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా గాని, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా గాని, మార్పులేవైనా వస్తాయి. మీకేదో ఒక చేంజ్ ఉంటుంది. మీకు బావుంటుంది అనొచ్చు. సడెన్‌గా అది మీ చేయి జారిపోవచ్చు. అలాగే మీకేదో ఇంక్రిమెంట్ ఉంటుంది అనొచ్చు. సడెన్‌గా అది రాకపోవచ్చు. ఇలాంటివి మీకు అధిక శాతం కనపడుతున్నాయి. మిథున రాశి వారు మాత్రం ఈ వారం నుంచి చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయాల్సిందే. ఎక్కడ ఏమరపాటుగా ఉన్నా కూడా మీరు విక్టిమ్ అయిపోతారు. కాబట్టి ఏంటంటే ఈ వారం నుంచి మిథున రాశి వారు వారికి ఎంత పని ఒత్తిడి ఉన్నా జాగ్రత్తగా ఆ పనిని పూర్తి చేయాలి. వ్యాపారస్తులు కూడా అంతే. ఎవరితో అయినా టైఅప్ అయినా వారితోటి ఇబ్బందులు రావచ్చు. లేదా ముందరే టైఅప్ అయిన వారితోటి ఇబ్బందులు రావచ్చు. అలాగే కొన్ని కోర్టు సమస్యలు లాంటివి మీ తలకి చుట్టుకోవచ్చు. చెయ్యని నిందలు, నిందారోపణలు మీ మీద ఉండొచ్చు. ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని మిథున రాశి వారు ఈ వారం నుంచి జాగ్రత్త వహించటం అనేది అవసరము. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది.
అలాగే వీరికి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. కానీ ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా మీరు చాలా కాంప్రమైజ్ అయి చేసుకోవాల్సిన ఉద్యోగాలు. మీ యొక్క మీకు నచ్చిన విధంగా గానీ, మీకు కావాల్సిన విధంగా గానీ, ఇక్కడ ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ వారం నుంచి జాగ్రత్త వహించండి. మీ ఆరోగ్యం గురించి, మీ యొక్క గ్రోత్ గురించి, అలాగే మీరు చేసే ప్రతి పని గురించి జాగ్రత్త వహించటం అనేది అవసరము. సరే మరి ఈ రాశి వారు ప్రత్యంగిరాదేవి ఆరాధన చేస్తూ ఉండండి. దీని వలన శత్రువుల వలన ఇబ్బందులు, నిందారోపణలు, అలాగే మీరు చెయ్యని పనికి కూడా మీరు గనక అక్కడ ఆ నిందని మొయ్యాల్సొస్తే అలాంటివి, కోర్టు సమస్యలు, చాలా విషయాలలో మీకు ఇబ్బందులు కలిగే అనేక విషయాలకి ఈ అమ్మవారి ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. తర్వాత మనం కర్కాటక రాశి వారిని చూద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే గనక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా అనుకూలత కనపడుతోంది. వారం మొదలవటమే చాలా అనుకూలమైన వాతావరణంలో ఉంది. కుటుంబ పరంగా అన్యోన్యత, కుటుంబ సభ్యులతోటి చక్కగా గడపటము, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, ఫంక్షన్స్ లాంటివి ఉండటం, వీటితో పాటుగా మీరు అనేక విషయాలలో ఆసక్తి చూపించటం, వర్గీయుల్ని కలవటం, అలాగే మీకు కొంచెం తీర్థయాత్రలు లాంటివి చేయటం, అలాగే భార్యాభర్తలు కలిసి అనేక విషయాలలో ఒక్క మాట మీద నిలబడటం. అంటే ఈ పని చేద్దాము అని చెప్పి ఇద్దరు సంకల్పం చేసుకొని ఆ పని పూర్తి చేయటం. అది మీకు చాలా పాజిటివ్గా ఉంది. ప్రేమికులకి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంది. దీంతో పాటు ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి కూడా కొంత అనుకూలత ఉంది. అయితే ఈ విద్యార్థులు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. కోర్టు పరంగా ఉండే విషయాలు కూడా ఇక్కడ కొంత మీకు కదిలేందుకు అవకాశాలు కనపడుతుంది. కొంతవరకు మీరు చెప్తున్న వాటిల్లో నిజాయితీ ఉంది అని చెప్పి భావించే అవకాశాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి అయితే కొంత ఈ వారం అనుకూలంగానే ఉంది. అలాగే ఈ వారం ఈ రాశి వారు ఏం చేస్తే వీరికి బాగుంటుంది? ఈ రాశి వారు గనక గోపూజ గనక చేస్తే, అది కూడా మీ భార్యాభర్తలు కలిసి గనక చేస్తే మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడతాయి. అలాగే ఇష్టదేవత ఆరాధన కూడా తప్పనిసరిగా చేస్తుంది. సింహరాశి వారికి కూడా ఆర్థికమైన అనుకూలతతోటే వారం మొదలవుతోంది. అయితే సరే కొంచెం కొన్ని చిన్న చిన్న సెట్ బ్యాక్ పీరియడ్స్ ఉన్నా కూడా వీటిని మనం పూర్తిగా నెగటివ్గా తీసుకోక్కర్లేదు. ఆర్థికమైన అనుకూలత తప్పనిసరిగా ఉంది. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. చాలా వరకు కూడా ఈ వారం కుటుంబ పరంగా కానీ, అలాగే మీ స్నేహితులతో మీరు కలవడం కానీ, ప్రయాణాలు చేయటం కానీ, బంధుమిత్రుల్ని కలవటం కానీ, ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అవటం కానీ, మీ సంతానానికి సంబంధించి ఏమైనా మంచి పనులు చేయడం కానీ, ఇంట్లో ఏవైనా మంచి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండటం కానీ, ఇలాంటివి అన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండబోతోంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు పాజిటివిటీ ఉంది. ఆరోగ్యపరంగా కూడా పాజిటివిటీ ఉంది. చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక రాజసం, ఒక దర్పం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. సంతానానికి సంబంధించి కొన్ని పనులు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ వృత్తి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన వారం. దీంతో పాటు భార్యాభర్తలకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఇంటికి సంబంధించి మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, ఇల్లు కొనటం కానీ, ఇల్లు కొనే అవకాశాలే, ఇల్లు కొనే విషయంలో లేదా ఇల్లు మారే విషయంలో, లేదా ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేయాలనుకుంటే అలాంటి విషయాలలో మీకు చాలా అనుకూలంగా ఉన్న వారం. వస్తు వాహనాలు సమకూర్చుకునే సమయం, అలాగే గృహోపకరణాలు కూడా మీరు చక్కగా అమర్చుకునే సమయం. కాబట్టి మీరు కనుక ఇల్లు లాంటిది తీసుకుంటే దానికి సంబంధించి గృహప్రవేశాలు అనుకుందాం, లేకపోతే ఏదైనా సరే ఒక చిన్న గెట్ టుగెదర్ అనుకుందాం, ఇలాంటివన్నీ మీ విషయంలో ఉండబోతున్నాయి. అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలి అని అనుకుంటే కనుక వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం అయితే చాలా బాగుంది. సింహరాశి వారికి అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా మంచి సక్సెస్ రేట్ కనపడుతోంది. అలాగే ప్రతి దానిలోనూ కూడా చాలా వరకు మీరు పాజిటివ్గా ఉండే విషయాలు కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ సూర్య భగవాను ఆరాధిస్తూ ఉండండి. ఇంకా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం.
కన్యా రాశి వారికి గనక మనం చూసామనంటే కన్యా రాశి వారికి కూడా ఆర్థికంగా వీరికి అనుకూలత ఉన్న వారంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ మాత్రం రావడానికి ఇంకా సమయం పడుతోంది. ఖర్చులు కొంచెం అధికంగానే ఉన్నాయి. అలాగే అమౌంట్ గూడా పూర్తిగా వస్తుంది అని చెప్పడానికి లేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో, అది పూర్తిగా మీకొస్తుంది అని చెప్పి మనం అనుకోవడానికి ఇక్కడ కనిపించటం లేదు. బట్ వర్క్ రిలేటెడ్‌గా చూసుకున్నాము అనంటే, వర్క్ రిలేటెడ్‌గా మీకు పాజిటివ్‌గానే ఉంది ఈ వారమంతా. సంతానానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు వహించండి. ప్రయాణాలుండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూలత ఉంది. కొన్ని డెసిషన్స్ తీసుకునే వారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ డెసిషన్స్ సాధారణంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి, అలాగే మీ ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి, మీ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి ఉంటుంది. అలాగే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకునేవి ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీకి గానీ, మీ యొక్క ఇంట్లోని మెంబర్స్‌కి గానీ చెప్పే ప్రయత్నం కూడా చేయండి. మీరు సొంతంగా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ప్రేమికులు కూడా తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కొంచెం బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆచితూచి తీసుకోండి. కాబట్టి ఓవరాల్‌గా ఇక్కడ కొంచెం ఈ వారం వీరికి పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 కూడా కనపడుతున్నాయి. విద్యార్థులు మాత్రం కొంచెం శ్రమపడి చదువుకోవాల్సిందే. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా ఇక్కడ కొంత ప్రయత్నం అనేది కనపడుతోంది. అయితే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికైతే పాజిటివ్‌గా ఉందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బావుంటుంది అనేది చూద్దాం. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఇబ్బందయితే ఉంది. కాబట్టి వీరు విష్ణు సూక్తం చదువుతూ ఉండండి. లేదా నారాయణ సూక్తం చదివినా కూడా వీరికి మంచి రిజల్ట్స్ వస్తాయి. నారాయణ సూక్తంతో పాటు అమ్మవారి ఆరాధన కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండండి. దీంతోటి ఆర్థికపరమైన విషయాలలో మీకు అనుకూలత ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల విషయంలోనూ అనుకూలత వస్తుంది. తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యులతో గానీ, మీ హస్బెండ్ గానీ, మీ వైఫ్ కానీ వారితోటి కూడా మీరు చర్చించి డెసిషన్స్ మాత్రం తీసుకోండి. లేకపోతే ఫ్యూచర్‌లో మీరు ఇబ్బంది పడే అవకాశాలు చాలా కనపడతాయి. ఇంకా తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి గనక మనం చూసుకున్నామనంటే, తులారాశి వారికి ఇక్కడ ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులుగా మనం భావించొచ్చు. వీటితో పాటు సమస్యలు కొని తెచ్చుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు మార్పులు ఏవైతే కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా సడెన్‌గా కావాలి అని కోరుకుంటారు. సడెన్‌గా మాకొక చేంజ్ కావాలి. సడెన్‌గా మాకొక గ్రోత్ కావాలి. సడెన్‌గా మేము ఏదో ఒకటి చేయాలి. ఇలా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇలాంటి సడెన్ హ్యాపెనింగ్స్ అనేవి జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తొందరపడి ఉద్యోగం ఏదో వస్తుందనో, ఉద్యోగంలో మార్పు వస్తుందనో, మేము ఈ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం మానేయటం ఇలాంటివి మాత్రం చేయకండి. ఖచ్చితంగా చేస్తున్న ఉద్యోగం కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగించండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇంటర్వ్యూలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి గానీ వాటిలో సక్సెస్ రేట్ అనేది మాత్రం కొంచెం తక్కువగా కనపడుతోంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది. కాబట్టి ఇక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ప్రిపరేషన్ వైజ్ ఇంకొంచెం జాగ్రత్తగా చూడాలి. అలాగే మీ యొక్క హెల్త్ పరంగా కూడా మీరు జాగ్రత్త వహించాలి. తర్వాత విషయం ఏమిటి అనంటే ఇక్కడ బేసిక్‌గా ఇంప్రూవ్ అవ్వాల్సిన పరిస్థితులలో కుటుంబ పరంగా కూడా మీకు కొంత ఇంప్రూవ్‌మెంట్ అనేది 26, 27 తారీఖుల నుంచి కనపడుతోంది. ఆర్థికంగా కూడా మీకు ఈ తారీఖుల నుంచి ఆర్థికమైన అనుకూలత కూడా ఉంటుంది. అలాగే మీరు ఆనందంగా గడిపే సమయం. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్‌ని కలుస్తారనో, ఫంక్షన్స్‌కి వెళ్తారనో ఇలా అన్నీ కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు 26, 27 తారీఖు నుంచి ఉంటాయన్నమాట. అప్పటి వరకు కూడా కొంత శ్రమ ఉంటుంది. బట్ పనులు కూడా ఏం జరగవు. శ్రమ మాత్రం పడుతూ ఉంటారు. పనులు కూడా వాటి దారిన అవి నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా సంబంధ బాంధవ్యాలైతే అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఏదో ఒక చిన్నా చితక గొడవ మాత్రం పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రేమికులు కూడా ఏంటంటే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇక్కడ పెద్దగా నెగెటివ్‌గా ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోక్కర్లేదు. చాలా విషయాలలో ఏంటంటే కొంచెం ఇగో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలనేవి కొంచెం అధిక శాతం కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు కొంత అనుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి తులారాశి వారికి ఇక్కడ బేసిక్‌గా వర్క్ రిలేటెడ్‌గా అలాగే మానిటరీ గెయిన్స్ విషయంలో 25వ తారీఖు వరకు ఇబ్బంది ఉంటుందని చెప్పుకుంటున్నాం. బట్ రెస్ట్ ఆఫ్ ద 26థ్ నుంచి కొంత అనుకూలత వైపుగా మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి. దీని వలన ఆర్థిక పరమైన విషయాలలో కొంత అనుకూలత వస్తుంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. తొందరపడి మీరు పెట్టే రూపాయి ఉద్యోగస్తులు కాకుండా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు గనక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెడితే అవన్నీ కూడా స్టక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి గనక మనం చూసామనంటే వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి పంతము పట్టింపు అంటారు కదా, ఇలాంటి పంతాలు పట్టింపులు వీరికి అధిక శాతం ఉండబోతున్నాయి. చాలా విషయాలలో ఆలోచన అనేది ఒక దాని మీద నిలవడం లేదు. అంటే అనేక విషయాల మీద ఆలోచనలు చేస్తున్నారు. ప్రేమికులైతే వాళ్ళ రిలేషన్షిప్ గురించి, భార్యాభర్తలైతే వారి రిలేషన్షిప్ గురించి, ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగం గురించి, వ్యాపారస్తులైతే వారి వ్యాపారం గురించి, సంతానం లేని వారైతే వారి సంతానం గురించి, సంతానానికి వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్న వారు వాటి గురించి, లేదా ఇలాంటివి అనమాట. అంటే అక్కడ ఏదో ఒక విషయం గురించిన ఆలోచన అనేది తీవ్రంగా కనపడుతోంది. కాబట్టి ఈ తీవ్రమైన ఆలోచన మీలో ఒక నిస్సహాయతని, మీలో ఒక భయాన్ని, మీలో ఒక అలజడిని కలిగిస్తోందని చెప్పొచ్చు. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక రకంగా వీరి లవ్ అఫేర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇంకా ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ మాకేమీ చెప్పుకోవడానికి లేదు, మాకు ఇక్కడ ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనే ఒక ఆలోచన వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ అఫేర్ కట్ అయిపోయిందేమో అనే భయం కూడా వీళ్ళలో ఉంటూ ఉంటుంది. భయపడాల్సింది ఏం లేదండి, మెల్లగా సాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనసులో ఉన్న ఈ రకాల భయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అయితే సంబంధ బాంధవ్యాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు బాగుంది. వ్యాపారస్తులకి కూడా కొంత అనుకూలంగానే ఉంది. ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంది, కాబట్టి ఇబ్బంది అయితే లేదు. అలాగే ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటున్న వారికి కూడా కొంత అనుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు ఏదైనా సరే మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలనుకున్నా మీకు ఆల్మోస్ట్ ఈ వారం అంతా కూడా మీరు అసలు ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విషయం అయినా సరే, దేని గురించి అయినా సరే మీరు తీవ్ర ఆలోచనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆలోచన అనేది ఎక్కువగా రూల్ చేస్తుంది ఈ వారం అంతాను. బట్ మిగతా విషయాలలో కొంతవరకు పర్వాలేదు. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం అధిక శ్రమ పడాలి, కొంచెం ఎక్కువ కష్టపడాలి చదువు విషయంలో. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరిగా చేస్తూ ఉండండి. అలాగే స్వామివారి ఆలయ దర్శనాలు కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలను కలిగిస్తాయి. ధనురాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తతోటి ఈ వారం అంతా మొదలవుతోంది. ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అంటూ లేకపోయినా, ఉద్యోగ పరంగా ఇబ్బంది లేకపోయినా, ఆరోగ్యపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది పడటం, సంతానానికి సంబంధించిన ఆలోచనలు చేయటం, వారి గురించి జాగ్రత్తలు తీసుకోవటం, వారి ఆరోగ్యం గురించి, వారి చదువు గురించి, వారి వివాహం గురించి, వారి సెటిల్మెంట్ గురించి ఎక్కువ ఆలోచనలు చేసే అవకాశాలు, అలాగే వారి మీద ఏదైనా సరే ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. వారం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద, వారం అంతా కూడా సేవింగ్స్ మీద, వారం అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మీద, వీటి మీదే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కొంత నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. పెద్దగా ఫోకస్ అనేది కనిపించట్లేదు. మామూలుగా కంటిన్యూ చేస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫోకస్ అంతా కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, మీ యొక్క పిల్లలు, మీ యొక్క సేవింగ్స్ వీటి మీదే ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికైతే ఈ వారం కొంచెం కలిసి వచ్చే వారంగానే చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ఇవి ఏదో రకంగా అంటే ఎంత మీరు ఇబ్బంది పెంచకూడదు, ఎంత మీరు సర్దుకుపోవాలనుకున్నా కూడా ఏదో ఒక రకంగా మీకు మనస్తాపాన్ని కలిగించే విధంగానే ఇక్కడ ఉండబోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే ఇక్కడ వ్యాపారస్తులతో పాటు ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం కొంత అనుకూలత ఉంది. అయితే ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద పెట్టడం వల్ల ఒక రకంగా పిల్లల్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతోంది. అలాగే దీంతో పాటుగా ఆర్థిక పరమైన విషయాలలో మీరు తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నామనంటే వర్క్ మీద కానీ, బిజినెస్ మీద కానీ చాలా పెద్ద కాన్సన్ట్రేషన్ కనిపించట్లేదు. భార్యాభర్తల మధ్యన కొంత అండర్స్టాండింగ్, అవగాహన లోపం అనేది కనపడుతోంది. అలాగే
ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది కూడా కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి కనుక వాటి గురించి మనం నెగటివ్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే పిల్లల ఒక సంరక్షణ, అలాగే వాళ్ళ గురించి ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ చదువు, వాళ్ళ గ్రోత్, వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఈ వారం అంతా ఉంటుంది కనుక అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత కనుక మీరు చక్కగా దాన్ని నిర్వర్తించబోతున్నారు కనుక నెగటివ్గా చెప్పడానికి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసామనంటే ఆర్థిక పరమైన విషయాల వైపే ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టడం, దానికి సంబంధించి కొంత ఇబ్బంది పడటం అనేది కూడా కనపడుతోంది. కొంచెం పెద్ద మొత్తాలు కనుక పెడితే కొంచెం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ట్రేడింగ్ లాంటివి చేసేవారు జాగ్రత్త వహించండి. 24, 25 తారీఖుల వరకు కూడా షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ అంటే పెద్ద మొత్తాలలో పెడితే వాళ్ళకి చెప్తున్నాను. రీజనబుల్ గా పెట్టేవారికి పెద్దగా ఇక్కడ నెగటివ్ ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు ఎవరైతే ఉన్నారో షేర్ మార్కెట్స్ లో ట్రేడింగ్ ఇలాంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. చిన్న చిన్న మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి బాగానే ఉంది, వ్యాపారస్తులకి బాగుంది, ఆర్థికంగా బాగుంది. దీంతో పాటు కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలత ఉంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పెడుతున్నారో వారు మాత్రమే జాగ్రత్త వహించండి. అలాగే ట్రేడింగ్ చేసేవారు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పెద్ద మొత్తాలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే చాలా వరకు కూడా మీకు పాజిటివ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా ఇక్కడ కొంచెము అండర్స్టాండింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు, ఈ రాశికి చెందిన స్త్రీలకి అనారోగ్యం ఉండే అవకాశాలు, అలాగే బేసిక్గా అప్పు తీసుకొచ్చి కూడా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టే అవకాశాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అప్పు తీసుకురాకుండా ప్రయత్నం చేయండి. అప్పు కనుక తీసుకుంటే అది మళ్ళీ తీర్చే ప్రయత్నంలో మీరు ఇంకా అప్పు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుందని చెప్పుకున్నాం. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ గురించే మాట్లాడాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనీ గురించే జరుగుతోంది ఈ వారం అంతాను. కాబట్టి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా లేదా లవర్స్ ఎవరైతే ఉంటారో వారి మధ్యన కూడా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సీక్రెట్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సీక్రెట్స్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఇంకా ఈ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇందాకే చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు జాగ్రత్త వహించాలి. ఇంకా మన కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి అయితే వారము మొదలవటమే ఆర్థికమైన అనుకూలతతోటి, వస్తు వాహనాలతోటి, ఫంక్షన్స్ తోటి, కుటుంబ సభ్యులని కలవటంతో ఇలాగ మొదలవుతోంది. చాలా వరకు పాజిటివ్గా ఉంది కుంభరాశి వారికి. చాలా విషయాలలో పాజిటివ్గా ఉంది. సరే, ఒకరెవరో చెప్పారు పూర్వభాద్ర నక్షత్రం అని. నక్షత్ర పరంగా మనం తీసుకున్నామంటే కొన్ని మార్పులు ఉంటాయండి. మనం ఓవరాల్గా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏ నక్షత్రం వారైనా సరే ఈ వారం మనం ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ వీరి ఇంట్లో ఫంక్షన్స్ లాంటివి అయ్యే అవకాశం, వివాహం లాంటిది అయ్యే అవకాశం, బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలలో పాల్గొనటం, వస్తు వాహనాలు ఏర్పడటం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. సో ఇక్కడ ఒక ఫెస్టివ్ వాతావరణం కనపడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి కూడా చాలా పనులు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు రావటం కూడా ఇక్కడ మనం ఈ రాశి వారికి గమనించవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉంటుందనే మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ వారం ఈ కుంభరాశి వారికి బేసిక్గా చాలా అనుకూలమైన వారంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రాశి వారు కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ వస్తే వీరికి సరిపోతుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దామండి. మీనరాశి వారికి గనక మనం చూసామనంటే ఆర్థికమైన అనుకూలత కొంత కనపడుతోంది. బట్ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారంగా చెప్పుకోవాలి. చాలా వరకు కూడా ఆర్థికమైన అనుకూలత రుణాల ద్వారా కనపడుతోంది. అలాగే మీరు ఫ్రెండ్స్ నుంచి రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా కొంత స్టక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు టెన్షన్ ఉంటుందని చెప్పొచ్చు ఆరోగ్యానికి సంబంధించి. అలాగే మనీకి సంబంధించి కొంత ఇవ్వాల్సిన వాళ్ళతోటి మాటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది మాత్రం చాలా చాలా అవసరము. దీంతో పాటుగా ఇక్కడ కుటుంబ పరంగా కూడా మీకు కొంత అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి అభివృద్ధి కనపడుతోంది. చదువుకుంటున్న పిల్లలకి కూడా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి మాత్రం ఇబ్బంది కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం కొంచెం కనపడుతోంది. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సంతానానికి సంబంధించి, వారి యొక్క పురోగతి సంబంధించి, వారి యొక్క అభివృద్ధి గురించి, వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి మీరు ఈ వారం అంతా కూడా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనీ విషయమే ఇక్కడ మీకు కూడా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఇవి 2 మీరు తీసుకోవాల్సిందే. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా అంత పాజిటివ్‌గా ఏవి కనిపించట్లేదు. ఇవన్నీ గూడా డిలే అయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఇక్కడ ఈ వారం అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు 23వ తారీఖు తర్వాత నుంచి. ఆర్థికంగా కూడా 23వ తారీఖు తర్వాత నుంచి ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు రుణాలు గనక తీసుకుంటే గనక ఇంకా తొందరగా మీకు వచ్చే అవకాశం అంటే ఆర్థికంగా ఇంకా కొంచెం వెసులుబాటు ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ రుణాలు కాదు మామూలుగా జీతం రావాలి, ఏదో పెండింగ్ మనీ రావాలి ఇలా ఏదైనా ఉంటే గనక 23వ తారీఖు రావాల్సిందే. కాబట్టి 23వ తారీఖు నుంచి బావుందని చెప్పుకుంటున్నాము. ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం చాలా చాలా అవసరము. అలాగే సంతానానికి సంబంధించి వారి గ్రోత్ గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి ఇంకా ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు మాత్రం మన్యు సూక్తం చదవండి లేదా సుందరాకాండ పారాయణ చదవండి. ఇది ఆరోగ్యానికి సంబంధించి మీకు మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సుందరాకాండ పారాయణ ప్రతిరోజు చదవండి. ఏళ్ళ శనిలో ఉన్నారు గనక ఇప్పుడొచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత కూడా కొంచెం వాటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. సుందరాకాండ పారాయణ చేయటం, ఆహార నియమాలు పాటించటం, సమయానికి నిద్రపోవటం, అలాగే కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేయటం ఇవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.